ఏడేళ్ల ప్రేమ బంధానికి ఒక చావుతోటి ముగింపు పలికిన సంఘటన ప్రకాశం జిల్లా పొందూరు గ్రామంలో జరిగింది. గుంటూరు జిల్లా కొండ్రుపాడుకు చెందినటువంటి కీర్తి 2 రోజుల క్రితం ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. దానికి ప్రధాన కారణం అతను ప్రేమికుడు పొందూరుకు చెందినటువంటి సాయిగా కూడా ఆమె పేర్కొంది. అతను మోసం చేయటం వల్లే, అతని కుటుంబ సభ్యులు మమ్మల్ని మోసం చేయడం వల్లే, ముఖ్యంగా అతను మేనమామలు మాపై ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా నా చావుకు ప్రధాన కారణంగా కూడా చివరిగా ఆమె మాట్లాడిన మాటలు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఆమె షేర్ చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ కీర్తి మృతదేహంతో కూడా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు, బంధువులు మొత్తం కలిసి ఈ పొందూరు గ్రామానికి వచ్చి తమ బిడ్డ చివరి కోరిక అంటే సాయి కీర్తి భర్తగా అంగీకరించి చివరి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి. కాకపోతే మరొక పక్క ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో గ్రామ పెద్దలు, అదేవిధంగా సాయి యొక్క మేనమామలు, అదేవిధంగా కీర్తి యొక్క తండ్రి వారి కుటుంబ సభ్యులతో కూడా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏ విధంగా దొరుకుతుందా, దీన్ని ఏ విధంగా పరిష్కరించాలా, లేకపోతే కీర్తి చివరి కోరిక నెరవేర్చాలన్న విషయం మీద కూడా ఇదే ప్లేస్లో అయితే సంభాషిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. లోపల ఉన్నారు, లోపలికి రాని పరిస్థితి. అసలుకి ఆ కొండ్రుపాడుకు సంబంధించి, కీర్తికి సంబంధించి వారు బంధువులు, అదేవిధంగా గ్రామస్తులు ఉన్నారు. అసలుకి ఏంటి అనేది కూడా వారు మాట్లాడి తీసుకున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద కూడా కీర్తి 2 రోజుల క్రితం 14వ తారీఖు ముంబైలో ఉన్నారు. అసలు మీకు తెలిసిన విషయం ఏంటి? కీర్తి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? గత 8 సంవత్సరాలుగా సాయి, పాపినేని, కీర్తి ఇద్దరు లవ్లో ఉన్నారండి. సో ఈ విషయం సాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకి, వాళ్ళ కజిన్స్కి, బ్రదర్స్కి, స్నేహితులకి, అలానే కీర్తి కుటుంబ సభ్యులకి, వాళ్ళ స్నేహితులకి, అంటే నేను కీర్తి స్నేహితుల్ని. సో అందరికీ తెలుసు. సో ఇలా 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గత 3 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, సాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మేనమామలు మాట్లాడదాం అనుకున్నారు. వీళ్ళు సాయి కూడా సమ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసమని సరే ముందు ఒప్పించుకొని తర్వాత అన్నీ అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుందామని కీర్తి వాళ్ళ ఇంట్లో కీర్తిని చెప్పమంటం జరిగింది. కీర్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎల్డర్ సిస్టర్ మ్యారేజ్ ఉండటం వల్ల అది అయిపోయాక చెప్తానన్నారు. అలానే కీర్తి ఆ మ్యారేజ్ అయిపోయాక చెప్పాక వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక సాయి సరే ఒప్పుకున్నారు కదా, నేను ఇండియా వచ్చాక ఈ విషయాన్ని ఇంట్లో ముందుకు తీసుకెళ్దాం పెళ్ళికి అన్న విధంగా అన్నాడు. వాళ్ళు కీర్తి 2025 అక్టోబర్లో కీర్తి ఖతార్ వెళ్ళిందండి. అంటే సాయి పాపినేని అక్కడే ఉంటాడు. అక్కడికి వెళ్ళాక సాయి ఫోన్లో ఏవో మెసేజెస్ చూసిందంట. ఆ అమ్మాయి ఎవరో ప్రీతి అన్న అమ్మాయి పేరు. ఈ అబ్బాయి ఆ అమ్మాయితో మెసేజ్ చేయడం చూసి ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగేసరికి ఇది నేనే చేసింది, కానీ నా కోసం కాదు, ఫ్రెండ్ కోసం అని చెప్పాడు. అదే విషయం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా కీర్తిని ప్రేమించిన సాయి వేరే అమ్మాయితో రిలేషన్ ఉందని కీర్తి భావించింది. వేరే అమ్మాయితో రిలేషన్ కాదు, అక్కడికి వెళ్ళాక మెసేజ్ చూసింది కీర్తి ఆ అబ్బాయి ఫోన్లో. చూసి ప్రశ్నించడం మొదలుపెట్టింది. అలానే తనకి మ్యూచువల్గా ఎవరైతే ఉన్నారో సాయి వాళ్ళ వైపు, మా వైపు వాళ్ళకు కూడా కన్వే చేసింది, ఇలా చేస్తున్నాడు ఏం చేయాలి అన్న విధంగా. వాళ్ళు అయినా సరే ఈ అమ్మాయి ప్రశ్నించడం, ఆ అబ్బాయి అలా కాదు ఇలా అని చెప్పడం తప్ప మాట్లాడటం ఆపుకోలేదు. ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడన్న భావం ఏమైనా కలిగిందేమో. అప్పుడు వాళ్ళ ఇంట్లో జనవరి 2026 చెప్పాడంట సంబంధాలు చూడమని. అలానే వాళ్ళ ఇంట్లో చూశారు. ఆ అమ్మాయి పేరు అమృత. సో ఆ విషయం చీర కూడా పెట్టుకొని వచ్చారంట సాయి వాళ్ళ మేనమామలు. సాయి అక్కడ ఉన్నాడు. బట్ సాయి చెప్పడం ఏంటంటే నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ వాళ్ళ ఫోర్స్ వల్ల వాళ్ళే వెళ్ళి పెట్టుకొని వచ్చారు. నేను చెప్పాను నేను వచ్చేదాకా ఆగండి అన్న విధంగా. కానీ తనకి అయిష్టంగానే వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకొని మేము చీర పెట్టుకొని వచ్చారని తను చెప్పడం. కానీ వాళ్ళ మేనమామలు మన శనివారం ఉదయం కొండ్రుపాడు కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాడి ఇష్టం ప్రకారమే మేము వెళ్ళాము. 1కి 10 సార్లు అడిగాము, వారం రోజులు టైం ఇచ్చాము, వాడు ఓకే అన్నాకే మేము వెళ్ళి చేరిపెట్టుకోవడానికి వెళ్ళాము అని వాళ్ళు అక్కడ వ్యక్తపరచడం జరిగింది. సో ఈ అమ్మాయి ఎప్పుడైతే పెట్టారని తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా సాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య కొంత కాన్వర్జేషన్ జరిగింది, క్యాస్ట్ రిలేటెడ్ సంథింగ్ జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళ మేనమామలకి చేయడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ మేనమామలు సాయి వచ్చాక సాయి ఇండియా రాగానే వాళ్ళ ఇంటికి కాకుండా డైరెక్ట్గా కీర్తి ఉన్న ప్లేస్కే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళిద్దరూ
మామూలుగా చెప్పడం ఏంటంటే ఇక్కడికి వచ్చాక నేను ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి వెళ్ళానని మాతో చెప్పడం, ఆ అమ్మాయే నీకెందుకు, నేను ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్ళి అయ్యేలా నేను చూస్తానని ఆ అమ్మాయికి చెప్పడం. ప్యారలల్గా అలా ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి, ఇంట్లో చెప్పేది ఇంట్లో చెప్పడం జరిగింది. శనివారం రోజు సాయి వాళ్ళ మామయ్యలు, ఇద్దరు మామయ్యలు ప్లస్ భగవాన్ అనే వ్యక్తి కీర్తి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. కీర్తి కూడా ముంబై నుంచి ఆ రోజు ఇంటికి రావడం జరిగింది. నన్ను కూడా పిలిపించారు. మాట్లాడటానికి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడలేరని పూర్తిగా కీర్తి నన్ను రిక్వెస్ట్ చేస్తే, ఇప్పుడు నేను మనం అడగకపోతే వాళ్ళు నన్ను చేసుకోరా, నా జీవితం ఇది అయిపోతుందంటే సరే నేను కూడా వచ్చాను. నేను అడగాల్సినవి అడిగాను. సాయి ఏంటి ఇది 8 సంవత్సరాలుగా ఉన్నది, తను కూడా నాతో అలానే ఉంటాడు క్లోజ్గా. సో ఇలా అడిగితే దానికి ఏం మాట్లాడేది లేదు. వాళ్ళ మామయ్య వాళ్ళు మేమైతే ఆ అమ్మాయిని అనుకున్నాము, ఆ అమ్మాయి వాళ్ళకి మాట ఇచ్చాము, మేము మాట ఇవ్వలేదు, మేము ఆ అమ్మాయి తరపున వెళ్తాము అన్న విధంగా మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడైతే ఇక్కడ జరుగుతున్న పంచాయతీలో వాళ్ళ మామయ్యలు ఉన్నారా? అంటే లేరండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు నాకు కనపడలేదు. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే జరిగిన సంఘటనలో అంటే ఇప్పుడు సాయి గురించి తెలుసు అంటున్నారు, కీర్తి గురించి తెలుసు అంటున్నారు. కీర్తి మృతికి ఎవరిది తప్పని మీరు భావిస్తారు? నేను చెప్పడం ఏంటంటే కీర్తియే ఆ రోజు చనిపోయే 6:30 గంటలకి ఏమో హ్యాంగ్ చేసుకున్నట్టు అక్కడ పోస్ట్ మార్టం పోలీసులు కానీ అక్కడ చెప్పడం జరిగింది. ఆమె 5 గంటలకి ఆఫీస్ లీవ్ అయ్యి, యాక్చువల్లీ 8:30కి అయిపోద్ది ఆఫీసు, 5 గంటలకే లీవ్ అయ్యి నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇంటికి వచ్చి రూమ్లో ఉండి సాయికి వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. కీర్తి వాళ్ళమ్మ కీర్తి అండ్ వాళ్ళ సిస్టర్ ఒకళ్ళు స్వాతి అని, అండ్ ఆ సాయి అండ్ ఆ భగవాన్. సో వాళ్ళు ఎలా మాట్లాడారంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉందనుకుని వాళ్ళు మాట్లాడారని తర్వాత చెప్పడం జరిగింది. బట్ ఏం మాట్లాడారంటే నిన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఆల్రెడీ మాటించుకొని వచ్చారు, నువ్వేం చేసినా నిన్ను పెళ్లి చేసుకోరు, నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకో, నువ్వేమైనా చేసుకో, కావాలంటే వాళ్ళు కేసు కూడా కట్టనివ్వరు, మినిస్టర్తో ఫోన్ చేయించుకుంటారు, వాళ్ళ ఫంక్షన్కి మినిస్టర్ వస్తాడంట ఫ్రీక్వెంట్గా, అండ్ కేసు ఫైల్ చేయటం కాదు కేసు కూడా కట్టనివ్వం ముందు, అండ్ నువ్వు కేసు కట్టినా న్యూస్కి వెళ్ళినా కూడా నీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా రేపొద్దున, వాళ్ళ జీవితాలు కూడా ఆలోచించుకోండి మీరు అన్న విధంగా వాళ్ళు మాట్లాడటం, అవి రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ అమ్మాయి ఇంకా ఆశ కోల్పోయింది. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ అటువైపు నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేయాలని సలహా మేరకు బయట తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళే టైంకి ఆ అమ్మాయి ఇలా ఫోన్లు ఎత్తట్లేదు, ఇలా ఇంటికి వెళ్ళిపోయిందని తెలిసేసరికి ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు అనేసరికి అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్స్కి కేర్ టేకర్కి ప్లస్ అక్కడ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు డోర్ బ్రేక్ చేసేసి చూస్తే హ్యాంగ్ చేసుకున్నాను ఉంది. సో ఆ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను కీర్తి వాళ్ళ ఫాదరు వాళ్ళ మేనమామ ముగ్గురం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేసి కీర్తిని కూడా మాతో పాటు తీసుకొచ్చి అక్కడ నుంచి అంబులెన్స్లో డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చాము. ఆమె చనిపోయే ముందు రోజు కూడా చనిపోయే ముందు కాల్ మాట్లాడింది సాయి భగవంతోనే, వాళ్ళతో నా చావు కారణం నువ్వు నీ ఫ్యామిలీ అని ఆమె చెప్పింది, మేము చెప్పడం కాదు. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కీర్తి మేనమామ ఉన్నాడు, అసలు వారి కుటుంబ సభ్యులు అయితే ఇప్పటి వరకు ఒకటే డిమాండ్తో ఉన్నారు, మా బిడ్డ మృతికి సరైన న్యాయం కావాలని కోరుకుంటున్న పరిస్థితిలో అసలు వారేమనుకుంటున్నారు వారు మాటలు తీసుకుందాం. అసలు ఇటువంటి డిమాండ్స్ తోటి అంటే ముఖ్యంగా కీర్తి అయితే మృతి చెందింది, మా బిడ్డకి సాయి భర్తగా కూడా లాంఛనాలతోటి ఇక్కడ కార్యక్రమాలు ముగించాలని చెప్పేసి సాయి తెల్ల అయితే చెప్తుంది. అంటే కుటుంబ సభ్యులుగా మీరేమనుకుంటున్నారు? అదొక్కటే న్యాయమే కావాలి సార్ మాకు. సాయి అనే వ్యక్తి వచ్చి మా కీర్తికి తాళి కట్టి ఆ దహన సంస్కారాలు అతని చేతుల మీదుగా జరగాలని మా కోరిక. అది కీర్తి యొక్క చివరి కోరిక. ఆ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. మృతి చెందింది కదా అమ్మాయికి, సినిమాల్లోనే చూస్తుంటాము, బయట ఎక్కడ ఇది కాదు, చనిపోయిన వాళ్ళకి తాళి కట్టడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, అది ఎక్కడ జరగలేదు హిందూ సాంప్రదాయంలో కూడా. కానీ ఇప్పుడు మీరు కోరుకుంటున్న కోరిక కీర్తి కోరిక అంటున్నారు, అది ఎంతవరకు? అది మా కోరిక, కీర్తికి చివరి కోరిక కూడా అదేం సార్. తను కూడా లాస్ట్ సాయితో మాట్లాడేటప్పుడు రికార్డింగ్ సార్ అదే మాట్లాడింది, ఇది కానీ జరగకపోతే నేను ఇప్పుడే చనిపోతున్నాను, మా చావుకి నువ్వు మీ ఫ్యామిలీ మీరే కారణం. మీరు చెప్తారు అది మరి మాట్లాడారంటున్నారు కదా, సరే అంటే కాదు, కీర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడింది, చివరిగా ఆమె కోరిన కోరిక పెళ్ళైతే ఎలా కాలేదు, పెళ్ళైనట్టుగా కూడా చివరి కార్యక్రమాలు అంటే అంత్యక్రియలు సాయి భారీగానే జరగాలని చెప్పేసి అనుకుంటుంది. అవునండి, ఆ మాట చెప్పిందండి. తను చివరి కోరిక అదేనండి, నేను సాయి భార్యగానే చనిపోవాలి, సాయి కీర్తిగానే ఉండిపోవాలని ఆమె చివరి కోరిక అండి. నువ్వు ఎప్పుడు ఎంతసేపు మాట్లాడినా అదే చెప్తుందండి ఆ అమ్మాయి. చివరిలో వాళ్ళ కాల్ డేటా రికార్డింగ్ చేసుకున్న దాంట్లో కూడా అదే ఉందండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో సాయి కీర్తి అనే ఉంటుందండి. ఇది ఈ మొత్తానికి జరిగినటువంటి ఈ సంఘటనలో
అడ్డగాల కీర్తి అలాగే ఇప్పుడు పాపినేని కీర్తిగా కూడా నా అంత్యక్రియలు జరగాలి, సాయి అండ్ నా భర్తగా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించాలని చెప్పేసి కీర్తి చివరికి కూడా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, తెలిసిన వారందరూ కూడా తెలియజేసినట్టు కూడా ఇక్కడ మనకు తెలిసిన సమాచారం. కాకపోతే మరోపక్క ఇక్కడ పొందూరు గ్రామంలో ఒక్కసారి జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కూడా ఇక్కడ కొంతమంది పెద్దల సమక్షంలో పంచాయతీ చేసేదాని కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కీర్తి కుటుంబ సభ్యులకి నచ్చజెప్పి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించి తదుపరి జరగాల్సిన కార్యక్రమాలకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అవుతున్నాయి. కాకపోతే కీర్తి కుటుంబ సభ్యుల మటుకి గట్టిగా కీర్తి ఆఖరి కోరైతే తీర్చాల్సిందే, సాయి వచ్చి ఆమెకి తాళి కట్టి ఆమె దహన సంస్కారాలు దగ్గరుండి చేసి కీర్తి భర్తగా కూడా ముగించాలి ఈ కార్యక్రమాలు అని చెప్పేసి వారు గట్టిగా కోరుకుంటున్న పరిస్థితి అయితే పొందూరు సాయి గృహం నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పొందూరు, ప్రకాశం జిల్లా.